ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే ఇతర యూనియన్లన్నీ దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా రైల్వేలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైల్వేలని ప్రైవేటీకరణ చేసేటటువంటి దానికి పూనుకున్నారు. అట్లాగే ఉద్యోగస్తులను పెద్ద ఎత్తున తగ్గించారు, ప్యాసింజర్ లైన్లని తగ్గించారు, ప్యాసింజర్ ట్రైన్స్ని తగ్గించారు, ఎక్స్ప్రెస్లలో ఇతరత్రలో వాటిలో ఉన్నటువంటి ప్యాసింజర్ బోగీలన్నింటినీ కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేశారు. దీనివల్ల సాధారణ మధ్యతరగతి ప్రయాణికులు రైల్వేలో ప్రయాణం చేయడమే పెద్ద భారంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కానీ తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని CITUగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి బంద్లో కార్మికులు, ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.